రైతు ట్రాక్టర్ తోటి పొలం దున్ని పొలానికి నీరు పెట్టి దానిని నాగలితో సదరం చేయిస్తాడు. సదరం చేయించిన భూమిలో విత్తనాలు జల్లి మొక్కలు పెంచుతాడు. పెంచిన మొక్కలు పెద్దవైనాక వాటిని పీకించి పొలం అంతటా నాట్లులాగా నాటిస్తాడు. నాటించిన నాట్లు 2-3 నెలల కల్లా పెరుగుతాయి. అందులో కలుపు మొక్కలు కూడా వస్తాయి. వచ్చిన కలుపు మొక్కల్ని ఇలా మనుషులతోటి తీసి వేరు చేయిస్తాడు. వేరు చేయించిన తర్వాత మళ్ళీ పెరిగి మొక్కలు గింజలు వచ్చేలాగా తయారవుతాయి. వచ్చిన తర్వాత అవి పాలలాగా ఉంటాయి. ఆ పాలని జురుకొని తినేందుకు పక్షులు వస్తాయి. ఆ పక్షుల నుంచి కాపాడుకుంటూ వస్తాడు. తర్వాత గింజలు గట్టపడి ఇలా పంటలాగా తయారవుతుంది. పంటలాగా వచ్చిన పంటని కూడా కొన్ని పక్షులు తినేయడానికి ప్రయత్నం చేస్తాయి. వాటి నుంచి కూడా కాపాడుకుంటూ వస్తాడు. తర్వాత వచ్చిన పంటను జాగ్రత్తగా ఇలా సేకరించి మిల్లులో పంటను శుద్ధి చేయిస్తాడు. శుద్ధి చేయించిన పంటను మళ్ళీ వేరొక మిల్లుకి తీసుకెళ్ళి అక్కడ నుంచి బియ్యం గింజలను వేరు చేస్తాడు. ఈ వచ్చిన బియ్యం గింజలను బస్తాలు కట్టుకొని ఇంటికి సేకరించి తీసుకెళ్తాడు. ఇలా ఇంటికి సేకరించి తీసుకెళ్తున్నా ఎవ్వరూ అతనికి లైక్ చేయటం లేదని బాధపడుతున్నాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.